హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మేతి బీరకాయ పప్పు కర్రీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. కొత్తిమీర, మెంతి కూర, కరివేపాకు, ఆనియన్, బీరకాయలు, ఆయిల్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర నార్మల్ పెసరపప్పు ఉన్నా సరే తీసుకోవచ్చు. ఇలా బీరకాయల పైన తొక్కను తీసేసుకోవాలండి. ఇలా అన్ని బీరకాయలకు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలండి. బౌల్ వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలండి. ఆనియన్స్ 5 మినిట్స్ వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకుంటున్నానండి. మెంతికూరను వేసేసుకున్నానండి. అది ఒక చిన్న కట్ట ఉంటుందండి మెంతికూర. ఇలా మెంతికూర వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకుంటున్నానండి. బీరకాయ ముక్కలు అన్నీ వేసి కలిపేసి అందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిపోతే సరిపోతుందండి. ఇందాక పొట్టు పెసరపప్పును తీసుకున్నా అన్నా కదండి, దాన్ని ముందే 2 టైమ్స్ కడిగేసి అట్లా వాటర్లో నానబెట్టేసుకున్నానండి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత పప్పును యాడ్ చేసేసుకుంటున్నానండి. పప్పు ఆయిల్లో ఒక 5 మినిట్స్ వేగాలండి. దానికోసం మూతను పెట్టి 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మూత తీసేసి అందులో నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకుంటున్నానండి. కారం వేసి ఒకసారి కలుపుకోవాలండి. కారం మీరు తినే కారాన్ని బట్టి వేసేసుకోండి. కారం వేసిన తర్వాత అందులో కరివేపాకు రెమ్మలను వేసేసుకుంటున్నానండి. కరివేపాకు వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి ఒక 2 సెకండ్స్ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో 1 టీ గ్లాస్ వాటర్ని వేసేసుకుంటున్నానండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసి మూత పెట్టేసి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసేసుకుంటున్నానండి. ఫస్ట్లో బీరకాయ ముక్కలు వేసినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకున్నాను కదండి. లాస్ట్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. లాస్ట్ ఎండింగ్లో మిగిలిన కొత్తిమీరని మొత్తం వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మేతి బీరకాయ పప్పు రెడీ. ఇలా మెంతికూర బీరకాయలో వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.